చిన్ని అంబటి వ్యాఖ్యలు తప్పు అని ఆయనే చెప్పారన్నారు. భారతిరెడ్డిపై తమ కార్యకర్త కామెంట్ చేస్తే వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు. వాళ్లే పెట్రోల్ ప్యాకెట్ వేసుకుని ఇల్లు తగలబెట్టారని 2 గంటల ముందు దాడి చేస్తారని మీకెలా తెలుసని ప్రశ్నించారు. ఇంట్లో 50 మంది గుండాలను పెట్టుకున్నారని పేర్కొన్నారు. కొత్త నాటకం ప్రారంభించాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. ఎప్పుడూ కూడా ఒక సైకో మనస్తత్వం కలిగిన ఈ వ్యక్తి ఎక్కడ ఆనందంగా ప్రజలున్నా కూడా తట్టుకోలేని వ్యక్తి. రకరకాల డ్రామాలు ఆడారు. మళ్ళీ కొత్త డ్రామాలు మొదలైనవి. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని పలు నాయకులతో పలు చోట్ల వినరాని భాషతో అసభ్యంగా మాట్లాడించి కొత్త డ్రామా తీసుకొచ్చి రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి భయంకరంగా తయారవ్వాలని కోరుకునే వ్యక్తి. మా నాయకుడికి ఒకటే తెలుసు, భారతిరెడ్డిని ఎవరో సోషల్ మీడియా వేదికగా మా నాయకులు అంటేనే జైల్లో పెట్టించిన ఘనత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఒకటే చెప్తున్నా, మా నాయకుడు ఎప్పుడు నీకులాగా వైలెన్స్ కాదు, సైలెన్స్ కావాలి. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. కాబట్టి ఇటువంటి ఎప్పుడు ప్రోత్సహిస్తాం, మేము ప్రశాంతంగానే చేస్తాం. సీఎం